హాయ్ హలో నమస్తే గైస్, గుడ్ మార్నింగ్. ఇదైతే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నేనేం చేస్తాను అనేది షూట్ చేశాను. సో మార్నింగ్ అయితే నేను లేచేసరికి లేట్ అయింది. ఈరోజు అయితే ఆల్మోస్ట్ 8 o'clock అయిపోయిందనమాట. నేను 7:30కి అలా లేచాను. బట్ లేచి బ్రష్ అది చేసేసరికి 8 అయిపోయింది. అలాగే ఇంకా క్లీన్ చేశాను ఇల్లు. బయటకు వచ్చి చూస్తే ఎండ అయితే మామూలుగా లేదనమాట. సూర్యుడు భగభగమంటూ మెరిసిపోతున్నాడు. అంత ఎండగా ఉందన్నమాట. మాకు సన్లైట్ చాలా బాగా వచ్చేస్తుంది ఇంట్లో. సో మొత్తం సన్లైట్ పడిపోతుంది. ఇంకా అంతా క్లీన్ చేసి బయట అయితే వాటర్ కొట్టేసాను. అలాగే ఉతకాల్సిన బట్టలు చాలా ఉన్నాయన్నమాట. మాకు వాటర్ ప్రాబ్లం ఉండటం వల్ల వాషింగ్ మిషన్ వేయటం కుదరట్లేదు 2 days నుంచి. అందుకని చెప్పేసి అన్నీ వాష్ చేశాను. అంతలోపు ఇంకా రంగోలీ కూడా వేసేసాను అనమాట. ఆరిపోయింది, వాటర్ చల్లింది. ముగ్గేసేసాను. నాకు సరిగా రావండి ముగ్గులు. వచ్చిన ముగ్గు వేసాను. తర్వాత ఇంకా మాప్ వేసేసాను. అలాగే మెంతులు వాటర్ తాగాను అనమాట. మెంతులు మార్నింగ్ నానపెట్టుకుంటాను. సో టైం అయితే 10:30 అయిపోయింది అన్ని పనులు చేసేసరికి. తర్వాత ఇంట్లో కొన్ని మ్యాంగోస్ అయితే ఉన్నాయి. సో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అవన్నీ చూపిస్తున్నాను మీకు. కొన్ని పచ్చి ఉన్నాయి, కొన్ని పండు మాగినవి ఉన్నాయన్నమాట. సో స్మెల్ అయితే ఫుల్ మ్యాంగో స్మెల్స్ వచ్చేస్తున్నాయి. తర్వాత ఇంకా బాత్ చేసి పూజ చేసేసాను ఈరోజైతే. తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బాదం అనమాట. నైట్ టైం నానపెట్టుకుంటాను బాదం, అలాగే మెంతులు వాటర్ అది తీసుకున్నాను పీల్ తీసేసి. అలాగే ఇదొక డ్రింక్ అనమాట. సమ్మర్కి చాలా కూల్గా ఉంటుంది, బాడీ అంతా కూల్ చేస్తుంది. కోకోనట్ ఇంకా నుంజులు వేసి చేస్తారు ఇది. ఇంకా అప్పటికి టైం 11:30 అయిపోయిందనమాట. సరే ఇంకా పార్లర్కి వెళ్ళాలని నిన్న వెళ్ళాను. బట్ అది వెయిటింగ్ ఉండింది 1 hour. ఇంకా స్టార్ట్ అయిపోయాను 11:30కి ఇంటి నుంచి. చిన్నగా నడుచుకుంటూ మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 to 10 minutes పడుతుంది. మేము పెంట్ హౌస్లో ఉంటాం కదా, అందుకని కిందకి స్టెప్స్ దిక్కుని నడుచుకుంటూ రావాలి. అలా ఇంకా నడుచుకుంటూ రోడ్ అంతా ప్రశాంతంగా ఉంది, ట్రాఫిక్ ఏమీ లేకుండా నేచర్ని ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. వెళ్ళిపోయాను. ఎండ కూడా ఉందండి, బట్ మా ఇంటి దగ్గర చెట్లు అవి ఉంటాయి కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది. సో ఫైనల్లీ పార్లర్కి అయితే రీచ్ అయిపోయాను. ఇది వచ్చేసి నీనా బ్యూటీ పార్లర్ అనమాట. మెన్స్కి ఉంటుంది, విమెన్స్కి ఉంటుంది. సిట్టింగ్ ఏరియా అయితే కింద ఉంటుంది, చాలా పెద్దది అనమాట. సో అందుకే వెయిటింగ్ ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా కూడా. మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో సర్వీస్ అనేది ఉంటుంది, కింద మనకి వెయిట్ చేయడానికి ఉంటుంది అనమాట. సో ఇలా ఇంకా పార్లర్ అయితే బాగుంటుంది. సో ఇక్కడ సర్వీస్ కూడా బాగా చేస్తారు. సో నేను వెళ్ళేసరికి క్యూ ఉందన్నమాట. ఇంకా క్యూలో నించున్నాను ఒక 5-10 minutes అయితే. మొన్న ఆంటీ అయితే నన్ను బాగా డిస్టర్బ్ చేసేసింది వీడియో తీయకుండా. సో పక్కన ఒక రూమ్ ఉంటుంది, అది కూడా సర్వీస్ రూమే. ఇంకా అక్కడైతే లిఫ్ట్, ఇంకా ఒక ఫ్లవర్ వాజ్ పెట్టారు. ఇంకా వీళ్ళందరూ కూడా అక్కడ వర్క్ చేసేవాళ్ళు అనమాట. ప్రైజెస్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. చూసారా, నీనా బ్యూటీ పార్లర్ అనమాట. ఇది నీనా అని మాత్రమే మెన్షన్ చేసి ఉంటారు. సో ఆ ఫ్లవర్ వాజ్ బాగుంది కదా అని పదే దాన్ని చూపిస్తూ ఉన్నాను. అలా బోర్ కొడుతూ ఉండిందనమాట అక్కడ 5-10 minutes ఒక్కదాన్నే కదా నించొని వెయిట్ చేస్తూ ఉంటాను క్యూలో అయితే. వీళ్ళైతే ఫుల్గా అక్కడ మాటలు పెట్టేసుకున్నారన్నమాట. హెయిర్ కట్ ఏమో కావాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర డిస్కషన్ ఉండింది కొంచెం సేపు. ఇంకా అలా నా టర్న్ వచ్చేసింది అనమాట. వీళ్ళ తర్వాత వీళ్ళు బిల్ చేసేసి ఇది సెకండ్ టైము వెళ్ళడము. నేను జస్ట్ ఐబ్రోస్కి, ఐబర్ లిప్కే వెళ్తాను, వేరే ఏం చేయించుకోను. లాస్ట్ టైం నేను బ్లాక్ హెడ్స్కి చేయించుకుంటే నాకు అంతా నచ్చలేదన్నమాట. సో అందుకని చెప్పేసి భయపడి ఇంకా ఓన్లీ ఐబ్రోస్కి మాత్రమే వెళ్తున్నాను. సో తను చూసారా అక్కడ బిల్లింగ్ చేస్తుందన్నమాట. ఫస్టే మనం పే చేయాలి. ఇక్కడ పే చేసిన తర్వాత మనకి వాళ్ళు ఒకటి చేస్తారు ఒక పర్సన్ని. సో తను మనకి సర్వీస్ అనేది ఇస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఐబ్రోస్కి, అప్పర్ లిప్స్కి వ్యాక్సింగ్ ఉంటుందన్నమాట. పైన వచ్చేసి మనకి ఫేషియల్స్కి అది ఉంటుంది. నా టర్న్ అయిపోయింది, నేను బిల్ పే చేసేసాను. ఇక్కడ ఇంకా వెయిట్ చేస్తున్నాను కదా, మీకు కూడా చూపిద్దామని. వాళ్ళ ప్రైజెస్ ఇలా ఉంటాయన్నమాట. అక్కడ ఒక బుక్ ఉంది, వాళ్ళు ఏమేమి చూస్తారు అని చెప్పేసి అవన్నీ మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ప్రైజెస్ అయితే బయట కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది, బట్ నీట్గా సర్వీస్ అయితే ఉంటుంది మనకి. కేర్ఫుల్గా చేస్తారు. ఆల్మోస్ట్ 12 వరకు వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా బోర్ కొడుతుంది కదా అని చెప్పి మీకు కూడా వాళ్ళు అన్నీ చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయో అక్కడ అనేసి. చాలా లిస్ట్ అయితే పెట్టారు. దాంట్లో కొన్ని నాకు కూడా తెలియదు ఏంటి అని, అంత ఉందన్నమాట లిస్ట్ అక్కడ. ఇవన్నీ చూస్తే అందరికీ అవి చేయించుకోవాలనిపిస్తుంది, బట్ వేస్టే అని చెప్తాను నేను. ప్రతిసారి పార్లర్కి వెళ్ళి చేయించుకునే బదులు ఇంట్లో చేసుకున్న మనకి
ఫేస్ ఎలాంటి డ్యామేజ్ ఉండదు, న్యాచురల్గా ఉంటుంది. వాళ్ళు ఏం కెమికల్స్ యూస్ చేస్తారో కూడా తెలీదు. బట్ ఒకసారి ఎవరైనా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను, చూడండి. చాలా ఉన్నాయి ప్యాకేజెస్ కూడా. మనకి ప్రైజెస్ నార్మల్ బయట కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి, అఫోర్డ్ చేసుకోవచ్చు. సో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట, చూడండి. అవన్నీ చూపించాక కూడా నా టర్న్ అయితే రాలేదు, అందుకని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను. అక్కడ కూర్చోడానికి కూడా సిట్టింగ్ నాకు దొరకలేదన్నమాట, అంత రష్గా ఉండింది. సో ఇంకేం చేస్తాము, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. కాళ్ళు ఊరికే ఉండవు కదా నాకు, అందుకని చెప్పి అటు ఇటు పాకులాడుతూ ఉన్నాను. అక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ, అవన్నీ చూసుకుంటూ తిరుగుతూనే ఉన్నాను. అలా 12 అయిపోయిందనమాట. నేను సర్వీస్కి నన్ను పిలిచేటప్పటికి అప్పుడు దాకా వెయిట్ చేపిస్తూనే ఉన్నారు. ఇంకా ఒక సీట్ దొరికింది అక్కడ కూర్చోడానికి, సోఫాలో పోయి ఉడిక్కి కూర్చునేసాను. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా కూర్చుంటారని. ఫైనల్లీ నన్ను రమ్మన్నారు. సో లోపలికి వెళ్ళేసి ఇంకా ఐబ్రోస్ చేయించుకొని రిటర్న్ అయిపోయినా. అక్కడ వీడియో ఏం తీయలేదు, అంటే అందరూ ఉంటారు కదా, అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారని చెప్పి. నేను ఇంకా చేయించుకునేసరికి 12 అయిపోయింది, 12:10 అట్లా అయిపోయింది. ఇంకా ఇంటికైతే వచ్చేస్తూ ఉన్నాను నడుచుకుంటూ. చూసారంటే చాలా పెద్దది, ప్లెజెంట్గా ఉంటుంది. వాళ్ళ గ్రీనరీ బాగా చేశారనమాట, మనకి చూడడానికి చాలా బాగుంటుంది అక్కడ. సో ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాను నడుచుకుంటూ. ఎండ అయితే అట్లే ఉందన్నమాట, 12:30 అయిపోతుంది, అయినా ఎండ అట్లాగానే ఉందన్నమాట. ఇంకేం చేస్తాను, నడవటం తప్పదు కదా అని చెప్పేసి నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. రోడ్లో ఎవరు లేరు, ఖాళీగా ఉన్నాయన్నమాట. ఆ చెట్టు బాగుంది కదా అని చెప్పేసి ఒక క్లిప్ కూడా యాడ్ చేశాను రోడ్లో కనిపిస్తే. ఇంకా ఫైనల్లీ ఒక 5-10 మినిట్స్ నడుచుకుంటూ వస్తే ఇంటికైతే రీచ్ అయిపోయాను అనమాట. సో ఇంకా మేముండే ఇంటి పైన ఉంటుంది ఇల్లు. సో పైకైతే ఎక్కాలి, స్టెప్సే, మాకు లిఫ్ట్ లేదు. సో ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి 12:22 అయింది. ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అవి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మీకు ఇక్కడ బిల్ చూపిస్తున్నాను, GST అది ఇది కలిసి 70 రూపీస్ అయింది, ఐబ్రోస్, అప్పర్ లిప్స్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.